నిన్న జరిగినటువంటి యువగళం నవశకం సభలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడినటువంటి మాటల మీద మంతపడి స్పందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కొమ్మూరి కనకరావు గారు మంతపడి ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. 40 ఏళ్లలో ఈ ఎటువంటి రాజకీయ నాయకుని నేను ఎక్కడా చూడలేదు, ఇంత నియంతృత్వంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఏమంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు వాస్తవం చెప్పాడు. ఎందుకంటే 70 సంవత్సరాల భారతదేశంలో పేద ప్రజల కేంద్రంగా సామాజిక అందించినటువంటి వాళ్ళు ఇంతవరకు ఎవరు చేయలేదు కాబట్టి జగన్ గారు చేస్తున్నారు కాబట్టి ఆయన వాస్తవం చెప్పాడు. ఎందుకంటే 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో అట్టడుగు వర్గాలకి ఒక సామాజిక న్యాయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏదైతే కోరుకున్నారో ఆ సామాజిక న్యాయాన్ని ఆచరణాత్మకం చేశాడు ఒకటి. అదేవిధంగా గత ప్రభుత్వాలు మొత్తం కూడా స్కీములు అంటే స్కామ్ చేసే ప్రభుత్వ పరిస్థితుల నుంచి ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పేదలు ఖర్చు పెట్టే ప్రతి పైసాని పేద ప్రజలకు తీసుకెళ్లే దాంట్లో ఎలాంటి అవినీతి తావలేకపోయినటువంటి ఒక నూతన పందా తీసుకున్నటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు మర్చిపోయి మరి ఇలాంటి అరాచకాలంటే అంటే పేద ప్రజలకి ఇంగ్లీష్ విద్య పెట్టడం నేరమా, పేద ప్రజలకి రాజధాని లాంటి ప్లేసులో ఇళ్ల స్థలాలు ఇవ్వటం నేరమా, ఉండటానికి చెంటు భూమి లేనటువంటి పేదవాళ్ళకి దాదాపు 33 లక్షలు ఇవ్వటం నేరమా, అదేవిధంగా అమ్మఒడి ఇవ్వటం నేరమా, చదువుకోవటానికి స్కూళ్ళు బాగు చేసి పేదవాడికి విద్య నేర్పడం ఇవ్వటం అనేది నేరమా, అదేవిధంగా అనారోగ్యంతో హాస్పిటల్ పాల్గొన్నటువంటి పేదవాడికి ఆరోగ్యం ఇవ్వటం నేరమా, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందువల్ల ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే భూస్వాముల పక్షపాతిగా, పెట్టుబడిదారుల పక్షపాతిగా, ఉన్నవాళ్ళ పక్షపాతిగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వచ్చేసి ఈ రాష్ట్రం ఏదైతే భారత రాజ్యాంగం కోరుకుందో సామాజిక న్యాయం, సంక్షేమం అనేది ఆచరణాత్మకంగా చేయటం అనేది చంద్రబాబు దృష్టిలో నేరం కనపడుతుంది. కాబట్టి అది ప్రజలు రేపు తీర్పిస్తారు ఏం జరిగింది అనేది. జగన్ని మార్చేస్తే సరిపోద్ది కదా అని అంటున్నారు ఆయన. ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కాదు, ఈసారి సీఎంనే మార్చేద్దామని చెప్తున్నారు ఆయన. అది ఆ నిరసనకు ఆయన ఎవరు ప్రజలు ఉన్నారు, ప్రజలు తెలుసుకుంటారు. ఎందుకంటే ఆయన ఒకసారి తిరస్కరించి చెంపదెబ్బ కొట్టారు. విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఈయన పెద్ద అని చెప్పేసి అనుభవం ఉన్నటువంటి పరిపాలన అని చెప్పేసి ఆయనకి అధికారం అప్పు చెబితే ఆయన చేసినటువంటి అవినీతి కుంభకోణాలు తన కొడుకు ప్రీతితోటి మొత్తం అప్పు చెబితే మొత్తం సర్వనాశనం చేసిన దాంట్లో ప్రజలు మొత్తం కూడా గుండు గీసి సున్నం పెట్టి పూసి పంపినటువంటి దాన్ని మర్చిపోయి జనం మారుస్తారంటే అది ప్రజలకు రమ్మని చెప్పండి ఈరోజు. అందువల్లంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశంలో ఎప్పుడు ఉన్నటువంటి గొప్ప పరిపాలన దాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోయి రేపు 24లో అధికారం అనేది వాళ్ళ కనసు మేర కల్పన క్రమంలో ఈ జగన్ గారు ఎట్లాగా ఉంటే మాకు భవిష్యత్తు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకి గ్యారంటీ లేక ప్రజలకు గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. ముందు అసలు చంద్రబాబు గ్యారంటీ లేని పరిస్థితి, వాళ్ళ కొడుకు గ్యారంటీ లేని పరిస్థితి కాక అందువల్లంటే ప్రజలు ఎవరు నుంచుకోవాలి ఏందనేది ప్రజలు స్పష్టంగా ఉన్నాయి రోజు మొత్తం కూడా. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ గుండెల్లో ఆనందం కనపడతా ఉంది. అందువల్లంటే ఎవరో చెబితేనో చెప్పిన పరిస్థితుల్లో కనుక చంద్రబాబు నాయుడు మతిమరిపించే మాటలు ప్రజలు విశ్వసనీయం తెలియజేస్తున్నాం. అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల కోసమే నేను చంద్రబాబు నాయుడుతో కలుస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి అసలు పవన్ కళ్యాణ్ గారికి ఒక దిశ లేనటువంటి ఒక అజ్ఞానం ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. దాదాపు దశాబ్ద కాలంగా పార్టీని పెట్టి ఇంతవరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీలు లేవు, ఎక్కడో కూడా ఒక వార్డు కౌన్సిలర్ కల్పిస్తున్న పరిస్థితుల నుంచి ఎన్నికల్లో బొక్కల బార్ల పడుతూ ఒకసారి కుర్తుల పడ్డలాగా కాంచేపాటు ఇటు కొట్లాడుతున్న పరిస్థితుల నుంచి తను ఏం మాడుతున్నాడో ఏందో అర్థం కాని పరిస్థితున్న క్రమంలో నేను మీటింగ్లో చెప్పాడు, మొన్న మేము సరిగా ప్లాన్ లేకుండా వచ్చామని ఈరోజు ప్లాన్తో వస్తున్నామంటే ఆయన ప్లాన్ కరెక్ట్గానే ఉంది. ఆయన ఎడిపోవాలన్నా చంద్రబాబు కలవన్న ప్రతి ప్యాకేజ్ కాబట్టి ఆ ప్యాకేజీలో వచ్చినప్పుడు ఆ ప్యాకేజీ తగ్గట్టుగా ఒకసారి దూరం అవుతాడు, ఒకసారి జరుగుతూ ఉంటాడు, ఒకసారి దగ్గర అవుతూ ఉంటాడు. ఈ రోజు అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు పొలిటికల్ చరిష్మాలు, పొలిటికల్ మ్యాప్లో ఒక దిష్టిబొమ్మలాగా నిలబడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ దిష్టిబొమ్మ లాంటి. అందువలంటే పవన్ కళ్యాణ్ యొక్క మాటలకు విశ్వసనీయత లేదు, ఆయన నమ్మే పరిస్థితి. ఆయనకు జోకర్లా తయారైపోయినాక ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ శ్రేణులు ఈరోజు వ్యతిరేకించే పరిస్థితున్నారు. ఈరోజు మన 2-3 మీటింగ్లు పెట్టారు, ఇద్దరం కలిసి టీడీపీ జనసేన వాళ్ళు కలిసి ఒక పొత్తుతోటి ఒక మీటింగ్లు పెట్టి సంఘీభావలాగా పెట్టి ఒక మీటింగ్లు జరిపారు. ఏవైనా ఎవరు కొట్టుకున్నారు అంటే ప్రజలు స్వీకరించట్లా. వాళ్ళు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అనుకుంటారంటే మా నాయకుడి ముఖ్యమంత్రి జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ కోరుకుంటే జనసేన కార్యకర్తలు ఆయనేమో నేను కాదు చంద్రబాబు ముఖ్యమంత్రి చెప్పంటా ఉంటే అది ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ కార్యకర్తల మధ్య డైలమాలు పడిపోయి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ఇద్దరు కలిపి బుద్ధి చెబుతారు. అందువలంటే పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటకి ఎలాంటి విశ్వసనీయత లేదు, ఆయన మాటలకి గ్యారంటీ లేదు. ఆయన రాజకీయ ఒక పరిజ్ఞానటువంటి ఒక అజ్ఞానంతో ఉన్నటువంటి కనుక అతను సినిమా చేసిన అజ్ఞాతవాసి అని నిజంగా రాజకీయాల్లో అజ్ఞాతవాసిగా మిగిలిపోయాడు అతను. జగన్ ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా నేను పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేశాను, ప్రజల కష్టాలు నేను తెలుసుకున్నాను దగ్గరుండి అంటూ నారా లోకేష్ చెప్తున్నారు. అసలు లోకేష్ గారి పాదయాత్ర ఏదో కల్లో తగినట్టుగా ఉంది. అసలు పాదయాత్రలు అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు పాదయాత్రకు పెట్టింది పేరు వైఎస్ కుటుంబం. రాజశేఖర రెడ్డి గారు చేశారు, చరిత్ర నిలబడిపోయింది. వాళ్ళ కొడుకు వాళ్ళ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 3045 కిలోమీటర్లు తీస్తే ప్రతి అడుగు
ఇది ప్రజల్లో ఇప్పటికీ ఒక మైలురాయిలాగా వాళ్ళు నిలబడిపోయింది. నారా లోకేష్ చేసింది అసలు ఏందో అసలు అర్థం నాకైతే ఒక కల్లాగా జరిగిపోయింది. కనుక నారా లోకేష్ ఏదో టైంపాస్ కోసం తనేదో బాడీ ఫిట్నెస్ కోసం చేసినట్టుగా ఉంది తప్ప ప్రజల కోసం చేసినట్లేదు. కాసేపు ఆడగాసేపు చేసి అసలు ఏంది అసలు ఇది. మరి ఈ మధ్య వాళ్ళ తండ్రి జైలు పాలైనప్పుడు విరమించినటువంటి ఆ పాదయాత్రని అసలు ఏదో పేజీలు తిప్పేసినట్టుగా ఆయన పాదయాత్ర అసలు జనంలో ఎక్కలేదు. అందువల్ల ఏదో బలంతాన ఏదో అతను ఏది చేయాలనుకున్నారు, చివరికి అది కూడా ఆ పాదయాత్ర ప్రజలకు వెళ్ళలేదు. పాదయాత్రకి పెట్టిన పేరు వైఎస్ కుటుంబం, అది జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తప్ప అది ఏదైతే నారా లోకేష్ చేసింది అది పాదయాత్రలాగా ప్రజల మైండ్కి ఎక్కలేదు. అందువల్ల అంటే దాన్ని మనకు పరిగణించాల్సిన అవసరం కూడా లేదు. దానివల్ల సార్ గతంలో ఇప్పుడు వరకు ఉన్నటువంటి దళితుల మీద ఉన్నటువంటి కేసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటూ తొలగిస్తున్నారు, అమల్లో కూడా వచ్చింది. దాని గురించి ఏమంటారు? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద ఉక్కుపాదం మోపి మాలా మాదిగిలి మాట్లాడితే కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలు పాలు తిప్పితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాలా మాదిలు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళని చెప్పేసి వాళ్ళ హక్కును చేర్చుకొని మాలే మాదిలే కాదు గత ప్రభుత్వంలో కాపుల మీద అక్రమ కేసులు పెట్టి తునిలాంటి సంఘటనలో ఆ కేసుల్ని, అదేవిధంగా గుంటూరులో ముస్లిమ్స్ వాళ్ళని హక్కుల గురించి మాట్లాడతామంటే వాళ్ళ అరాచక శక్తుల వాళ్ళ మీద కేసులు పెట్టారు. అదేవిధంగా ఎంఆర్పిఎస్ వాళ్ళకు న్యాయబద్ధమైన డిమాండ్ కోసం కురుక్షేత్ర పేద మీటింగ్లు పెడితే, అదేవిధంగా గరగపూర్లో అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పేసి అంటే రకరకాల సందర్భాల్లో దళిత ఉద్యమాలు చేసేటువంటి ఎంఆర్పిఎస్ కావచ్చు, మాలమహడ్ కావచ్చు, దళిత సంఘాలు చేసినటువంటి వాళ్ళ మీద ఒక ఉక్కుపాదం మోపి వాళ్ళ అరాచకాలకి గురి చేసి వాళ్ళ జైలు పడిపోయే పరిస్థితుల నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయం కోసం పని శక్తుల్ని మనం అణిచివేయకూడదని చెప్పేసి హక్కును చేర్చుకొని ఆ గత ప్రభుత్వం అయితే ఈ దళిత సంఘాల మీద అక్రమ కేసులు అయితే ఉండేయో ఈ మాదిగల మీద, అదేవిధంగా దళిత సంఘాల మీద పెట్టిన కేసులు అయితే ఉండే ఆ కేసుల మొత్తాన్ని రద్దు చేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నాకు ఆత్మీయులని చెప్పేట భావాన్ని కలిగేసేందుకు ముఖ్యంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మేము హృదయపూర్వకమైనటువంటి పాదాబంధం చేస్తా ఉన్నాను. అదే క్రమం ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి పుట్టినరోజు కానుక మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక సుదీర్ఘమైనటువంటి పరిపాలన, ఒక సామాజిక న్యాయం, సంక్షేమం అనేటువంటి దాన్ని ఒక దృష్టితోటి ఒక లాంగ్ రన్ విజన్తో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలటువంటిది ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక అభివృద్ధి ఒక నిచ్చిన మెట్టులాగా ఉన్నాయి. ఆ క్రమంలో ఏంటంటే ఆ మహానుభావుడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా వారికి సందర్భంగా యావత్ రాష్ట్ర ప్రజల తరపున, తెలుగు వాళ్ళందరి తరపున, ముఖ్యంగా మా మాది కార్పొరేషన్ తరపున వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే క్రమంలో నా కేసు రద్దు చేయడం కూడా అది మా వర్గాలకి ఒక బహుమతులు ఇచ్చినట్టుగా వారిని మేము బహుమతికి మేము భావిస్తా ఉన్నాం. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు 100 ఏళ్ళు ప్రజలకు సేవ చేసినటువంటి మరింత శక్తితోటి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారికి ఈ సందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.